అమ్మి ఏదో తెలియక చేసుంటదిలే, వదిలేయి. మీరు ఇలా చెప్పే నిషికని సగం చెడగొట్టారు పిన్ని. తనే చిన్నపిల్ల, ఏం చేస్తుందో తెలియకుండా పోవడానికి. ఎందుకు నిష్క ఇలాంటి పని చేశావు? ఈ ఇంట్లో నీకేం తక్కువైందని ఇంద్రాణి దగ్గర అప్పు చేశావు? అన్ని తక్కువయ్యాయి మావయ్య. అరే, ఈ ఇంట్లో ఏం చేయాలన్నా పర్మిషన్ లెటర్లు తీసుకోవాలి. పేరుకే పెద్ద ఇల్లు, గొప్ప పేరు, కానీ ఇంట్లో స్వతంత్రం లేదు. మిమ్మల్ని అడిగాను, మీరు కారణాలు చెప్పారు. అందుకే డబ్బులు అప్పుగా తెచ్చుకున్నాను. అయినా అమ్మ పెట్టదు, అడుక్కునివ్వదు అన్నట్టు మీరు డబ్బులివ్వరు, నేను తెచ్చుకోకూడదా? ఇంద్రాణిని సాయం అడిగే బదులు వదినకొక్క మాట చెప్తే సరిపోతుంది కదా నిషి. ఆగరా. నిషిక ఇంద్రాణి దగ్గర డబ్బులు తీసుకున్న విషయం నీకు ముందే తెలుసా? అది తెలుసా తెలీదా? తెలుసక్క, కానీ రేయ్, 6 నెలలు టైం ఇవ్వండి, మారతాను అని చెప్పి నెల కూడా అవ్వలేదు కదరా. నిషిక ఆవేశం గురించి నీకు తెలుసు కదా యువరాజ్. కనీసం నువ్వైనా తనని ఆపుండాల్సింది కదా. ఇంకా ఎంతమంది ఎన్ని విధాలుగా బాధపడితే మీరు మారతారా? రోజు రోజుకే నువ్వు నేను కోరుకునే తమ్ముడుగా బ్రతకగలవనే ఆ నమ్మకమే చచ్చిపోతుంది. ఛ! జరిగాక కూడా ఇంద్రాణి దగ్గర డబ్బులు తీసుకోవడం మన తప్పే అనిపిస్తుంది నిషి. అమ్మి నిషి, కౌష్కి మాటల్ని నువ్వేమి మనసులోకి తీసుకోవాగా. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఆ ఇంద్రాణి మీద ఉన్న కోపము నీ మీద చూపించుండాదంతే. అయినా ఆస్తి మీ పేరు మీద వచ్చేవరికి అమ్మి నువ్వు ఊరంత తెలివిగా ఉండాలా? ఇంకా ఎన్ని రోజులు ఇలానే ఉండాలమ్మా? ఆ జగదాత్రి వాళ్ళని నెత్తిన పెట్టుకుంటుంది, మమ్మల్ని శత్రువులుగా చూస్తుంది. ఇంకా కొన్ని రోజులే అబ్బోడా, నేనుండా కదా, అంతా చూసుకుంటా ఉండాలే. అయినా బయటోణ్ణి ఎంత నెత్తిన పెట్టుకున్నా వాడు వారసుడెట్టా అవుతాడు? అమ్మీ, నేనుండగా మీకెట్టాంటి కష్టం రానివ్వను, సరేనా? అసలు మాకు ఈ కష్టాలన్నీ మీ వల్ల, మీ ఆయన వల్ల. మళ్ళీ మీరేదో మమ్మల్ని కష్టాల నుంచి కాపాడినట్టు నటించకండి. అమ్మీ, ఏంటి కాదా? అసలు యువరాజ్ మీనంతా చేతులెందుకు కలిపాడు? మావయ్య యువరాజ్కి కంపెనీ బాధ్యతలు ఇప్పించలేదు కాబట్టి. ఆ కేదార్ జగదాత్రిల కంటే నేనే తెలివైన దాన్నని నిరూపించుకోవటానికి. అసలు ఆ కేదార్ జగదాత్రిలో ఇంట్లో లేకపోతే నేను పోటీ పడే అవసరమే ఉండేది కాదు కదా. ఏందమ్మీ అట్టా మాట్లాడుతా ఉండవు? నేనేం చేసినా మీ సంతోషం కోసమే కదా చేస్తాను. మా సంతోషం కోసమే పెళ్లికి ముందు ఆ శ్రీవల్లిని కన్నారా? మావయ్య చేసిన ఘనకార్యం నుంచి ఎలా బయటపడాలి, వాళ్ళని ఇంట్లో నుంచి ఎలా బయటికి పంపించాలని మేం చేస్తుంటే మీరు ఇంకొక బిడ్డను తెచ్చి మా నెత్తిన పెట్టారు. మీకు, మీ ఆయనకి, మీ ప్రేమలకి ఒక దండం. మమ్మల్ని ఇలా వదిలేయండి. మాకు దక్కాల్సిన ఆస్తిని మేము ఎలా దక్కించుకోవాలో మేం చూసుకుంటాం. అమ్మో, ఈ పిల్లేంది సందు దొరికినప్పుడల్లా నా మీద ఇట్టలేస్తా ఉండది. ఆ స్త్రీ వల్ల అసలు సమస్య కాదని ఎట్టా చెప్పేది? నా మీద కోపంతో ఇంకా ఏం చేస్తుందో ఏందో. ఏంటి ఇక్కడి నుంచి పొమ్మని బొట్టు పెట్టి మరీ చెప్పాలా?
అమ్మీ నీ కోపం పోయేదాకా నన్నెంతైనా తిట్టమ్మీ. మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు, ఏమన్నా తిందు గాని రా అమ్మీ. నిషి నిషి నువ్వు భోజనానికి రాలేదు కదా, అందుకే భోజనం తీసుకొచ్చాను. నాకు ఏ భోజనం వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళండి. మనిషి మీద కోపం అన్నం మీద చూపిస్తే మాడేది నీ కడుపే. కావాలంటే కొంచెం తిని మళ్ళీ కోపడు. అన్నం తిందుకని రా నిషి. నువ్వు సిరికి నెక్లెస్ గిఫ్ట్ గా ఇద్దాం అనుకున్నావు. అది చాలా మంచి ఆలోచన, అందులో ఏ తప్పు లేదు. కానీ దానికోసం ఎవ్వరికీ చెప్పకుండా అలా బయట వ్యక్తి దగ్గరికి వెళ్లి డబ్బులు అడగడం తప్పే కదా. నువ్వు అప్పు తీసుకున్నావు కాబట్టే కదా ఇంద్రాని మన ఇంటికొచ్చి నిన్ను తక్కువ చేసి మాట్లాడి వదిలి మీద గెలవాలని చూసింది. మీరు బయటికి వెళ్లి చేసే ప్రతి పని ఈ కుటుంబ పరువుకు సంబంధించిన విషయమని మీరు గుర్తుంచుకోండి. కొంచెం బాధ్యతగా ప్రవర్తించండి. మేము ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో మాకు బాగా తెలుసు. మీ దగ్గర చెప్పించుకునే పరిస్థితుల్లో వెళ్ళాం. ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు భోజనం చేయి నిషి. తీసుకో చెయ్యి. ఈ పిల్ల పిడుగులా పేల్తా ఉంటే ఈ అమ్మేంది ప్లేటుని ఎమ్మి చేతిలో పెడతా ఉంది తినమని.